మహావీరుడి జయంతి అంటే ఏమిటో తెలుసా? ఇంకెందుకు ఆలస్యం, నేను చెప్పేస్తాను, వినేయండి. భారత ఖండంలో క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలోనే అనేక సంస్కరణోద్యమాలు బయలుదేరాయి. మతం పేరుతో జరుగుతున్న అనేక మూఢాచారాలను నిలదీశారు. బౌద్ధ మత వ్యవస్థాపకుడు, జైన మత చివరి తీర్థంకరుడు మహావీరుడు ఈ కాలం నాటి వారే కావడం విశేషం. మహావీరుడిగా ఎదిగిన వర్ధమానుడు జైన మతంలో 24వ తీర్థంకరుడు మహావీరుడు. తీర్థంకరుడు అంటే గురువు అని అర్థం. తల్లి త్రిశాల, తండ్రి సిద్ధార్థుడు. తల్లి త్రిశాల గర్భంతో ఉన్నప్పుడు ఆమెకు అనేక మంచి స్వప్నాలు కనిపించేవి. జ్యోతిష్యుడు ఆమెకు మహాచక్రవర్తి కానీ తీర్థంకరుడు కానీ జన్మిస్తాడని వెల్లడిస్తారు. 30 ఏళ్ళు వచ్చేసరికి వర్ధమానుడిలో ఒక రకమైన ఆధ్యాత్మిక చింతన ఏర్పడింది. జీవితంలో జరిగే అనేక సంఘటనలు ఆయనపై బలంగా ముద్ర వేశాయి. దీంతో ఆయన రాజ్యాన్ని వదిలేసి దేశాంతర పర్యటన చేశాడు. ఈ క్రమంలో ఆయన అహింస ప్రాధాన్యతను గుర్తించారు. జైన మతంలో స్థిరరత్నాలైన సమ్యక్ దర్శనం, జ్ఞానం, జీవనంపై ఆయన విశేష అధ్యయనం చేశారు. అహింస, సత్యం, అపరిగ్రహ, అస్థేయ, దొంగతనం చేయకుండా ఉండటం సిద్ధాంతాలు జైన మతానికి ప్రధాన స్తంభాలు. మహావీరుడు ఈ 4 సిద్ధాంతాలను బ్రహ్మచర్యాన్ని జోడించారు. జైన మత వ్యవస్థాపకుడు వృషభనాథుడు యావత్ మానవాళి ఉన్నతితో పాటు సకల జీవరాశుల గురించి మహావీరుడు తన ప్రసంగాల్లో బోధించేవారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.